ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం ధ్యానించుకుందాం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి యోహోను భక్తుడు ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క మాటల్లో దాగి ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నారో, ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటున్నారో, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉంటున్నారో, అటువంటి వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేసేటువంటి దేవుడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను విడువనటువంటి దేవుడు, ఆయన్ను మహింపరిచేటువంటి బిడ్డలను ఎడబాయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క 7వ అధ్యాయంలో అనేక అంశాలను భక్తుడైనటువంటి యోహోను ఆ యొక్క సంఘాలు 7 సంఘాల గురించి మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా మరి 2వ అంశాన్ని మనం గమనించినట్లయితే 7 సంఘాలు, 7 నక్షత్రాలు, అనేక విషయాల గురించి యోహోను భక్తుడు మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ క్రైస్తవులకు వారి విశ్వాసం కారణంగా శ్రమలు, హింసలు ఎదురైన కాలంలో యోహోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఉంటున్నాడు. ఈ గ్రంథ చరిత్రను మనం అధ్యయనం చేసినట్లయితే, మనం చదివినట్లయితే, క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలకు వారి యొక్క విశ్వాస కారణంగా శ్రమలు, హింసలు ఎదురైనటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాశాడు. మరి వారి యొక్క శ్రమల్లోనూ, హింసలోనూ తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలని మరి ప్రవక్త ఈ యొక్క యోహోను భక్తుడు మరి కోరుతూ ఉంటున్నాడు. అనేక దర్శనాలు, ప్రత్యక్షతలు, వాటి క్రైస్తవులు అర్థం చేసుకోగలగడం గమనార్హం. దేవుని ప్రజలను ఎదిరించి సాతాను అంతిమ పరాజయము, శత్రువుల అంతిమ ఓటమి, నమ్మకంగా ఉన్నవారికి లభించేటువంటి బహుమానం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి గురించి వాగ్దానం బైబిల్లోని చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో కనిపించేటువంటి అంశాలుగా ఉంటుంది. నమ్మకంగా ఉండటము, దేవుని యందు నమ్మకంతో దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగటం, నమ్మకంగా ఉన్నటువంటి సందర్భంలో కలిగేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మరి ఈ యొక్క మరి ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ నీవు బాధల్లో మునిగి ఉంటున్నావేమో, శ్రమల్లో నువ్వు కృంగిపోతూ ఉంటున్నావేమో, అవమానంతో నువ్వు నలిగిపోతూ ఉంటున్నావు, అయితే నీ యొక్క అవమానాన్ని మరి ఆశీర్వాదంగా మార్చేటువంటి దేవుడు, ఘనతగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు.
నీ యొక్క బాధల్లో నుండి విడుదలను కలిగి చేసేటువంటి దేవుడు, నీ శ్రమల్లో నుండి నిన్ను తప్పించేటువంటి దేవుడు. ఎందుకనగా మనం ఆరాధించేటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, మన కన్నీటిని తుడిచేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే ఆయనలో నమ్మకంగా మనం జీవించినప్పుడు మరి దేవుడు మన పక్షాన ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో ఎల్లప్పుడూ మనతో తోడుగా ఉంటాడు. అటువంటి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలు మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.